నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం విస్తరణపై కేంద్రంతో చర్చలు సఫలం కావటం వెనుక క్రెడిట్ ఎవరిది? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలంగాణ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మెట్రో ఫేజ్ 2 నిర్మాణంపై కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుస చర్చలు జరిపారు. ఇక ఫేజ్ 1 విలువ నిర్ధారణ, స్వాధీనానికి రుణ సేకరణ, ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయం, ఇందుకు అవసరమైన రుణ సేకరణకు సంబంధించిన అంశాలపై కన్సల్టెంట్ తో సమగ్ర అధ్యయనం చేయించారని నిర్ణయించారు. ఈ బాధ్యతను ఎస్బీఐ క్యాప్స్ సంస్థకు అప్పగించనున్నారు. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు ఉన్న ఆటంకాలను తొలగించేందుకు కేంద్ర మంత్రులతో వరుసగా 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ భేటీ అయ్యారు. ఇక మెట్రో ఫేజ్ 2 సాధనలో రాజకీయ క్రెడిట్ కోసం కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ మొదలైందా అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. సీఎం రేవంత్ విజ్ఞప్తి మేరకే సమావేశాలు ఏర్పాటు చేశానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ లో పోస్టు చేశారు. కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్మాణాత్మకంగా జరిగాయని చెప్పారు. చర్చలు ఫలించడం వెనుక ప్రధాన కారణం ఏమిటి? అభివృద్ధి ప్రాజెక్టులను రాజకీయ కోణంలో చూడడం సమంజసమేనా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయమే విజయానికి కారణమా? ఇక హైదరాబాద్ నగర అభివృద్ధికి మెట్రో ఫేజ్ 2 ఎంత కీలకం? ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. హిమబిందు, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. ఎస్, థ్యాంక్ యూ బ్రహ్మిణి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ కు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు ముందుకు సాగుతున్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా కూడా రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామాలు అయితే చోటు చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉండడంతో ఈ ప్రాజెక్ట్ ఎవరి కృషి వల్ల ముందుకు వెళ్ళిందనే అంశంపై కూడా క్రెడిట్ రాజకీయాలు అయితే జోరుగా సాగుతూ ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సఫలం కావడంతోనే మెట్రో ప్రాజెక్టు కాకుండా తెలంగాణ రాజకీయాల్లోనే ఒక కీలక ఈ అంశం నిలిచిపోతుందని కూడా చెప్పుకోవాలి. రైట్, మాట్లాడదాము. మనకి గెస్ట్ జాయిన్ అయ్యారు విజేత వర్మ గారు, బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి మిఠా నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. సో ఎవరి సమన్వయంతో కూడా ఎవరు దీంతో కూడా ఇది ముందడుగు పడింది, మెట్రో ఫేజ్ కు కీలకమైన ముందడుగు పడింది ఈ నేపథ్యం. రైట్, ముఖ్యంగా కూడా ఈ రాజకీయ మైలేజ్ ఎవరిది అనే విధంగా కూడా ఢిల్లీ వేదికగా కూడా చర్చలు సఫలం కావడంతో ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ ఎవరిది అనే విధంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేమే దీనికి అనుమతులు తీసుకొచ్చామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్న పరిస్థితి. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి కేంద్రంలో బీజేపీ పార్టీ కూడా సీఎం అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడడంతోనే కూడా ఇది సాధ్యమైంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉన్నారు. అలాగే కిషన్ రెడ్డి చొరవ, బీజేపీ వాళ్ళే కూడా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మెట్రో ఫేజ్ 2 కూడా అనుమతులు ఇచ్చిందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రజల రవాణాకు సంబంధించి ప్రజల విషయంలో కూడా ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేయడం, ఏ పార్టీకి ఆ పార్టీ కూడా రాజకీయాలు చేయడం వల్లే కూడా ఈ మెట్రో ఫేజ్ పనులకు సంబంధించి కూడా కొంత ఆలస్యమైన పరిస్థితి. బట్ ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా బడ్జెట్కి సంబంధించి కూడా 38,595 కోట్ల బడ్జెట్ భారం ఉంది. అయితే ఫేజ్ 2 కింద అంటే 122 కిలోమీటర్లకు పైగా లైన్ల విస్తరణకు భారీ వ్యయం అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. 50:50 నిధుల వాటాకు కేంద్రం అంగీకరించినప్పటికీ మిగిలిన మొత్తాన్ని అసలు ఎక్కడి నుండి తీసుకొస్తారు? అంతర్జాతీయ బ్యాంకుల నుంచి ఏమైనా కూడా తీసుకొచ్చే అవసరం ఉంది. బట్ ఈ నేపథ్యంలో కూడా ఇదంతా కూడా ఈ బడ్జెట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఎంత పడే అవకాశం ఉంది? ఇప్పటికే కూడా చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుతున్న పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఖజానా చాలా వరకు కూడా తగ్గిన పరిస్థితి. బట్ ఇప్పుడు ఎంతవరకు కూడా ఈ బడ్జెట్ భారం కానుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. రైట్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మిఠా నరసయ్య గౌడ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి మిఠా నరసయ్య గౌడ్ గారు. రైట్, ఢిల్లీ వేదికగా కూడా చర్చలు సఫలం కావడంతో కూడా ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ మాదేనంటూ కూడా ఇటు రాష్ట్రంలో మీరు చెప్పుకుంటున్న పరిస్థితి. అదే విధంగా కూడా బీజేపీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పట్టుపడడం వల్ల ఇది సాధ్యమైంది అనుకుంటున్నారా, లేక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోదీ ప్రభుత్వం కానీ ఇటు కిషన్ రెడ్డి కానీ వీళ్ళందరూ చొరవతోనే ఈ ఫేజ్ కి సంబంధించి కూడా ముందడుగు పడింది అనుకుంటున్నారా? హలో హలో నర్సయ్య గౌడ్ గారు, వినిపిస్తోందా అండి?
చెప్పండి వాయిస్ క్లియర్ చెప్పండి. ఉందా? ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి కృషి ఫలించి ఈరోజు మెట్రో ఫేజ్ 1 కు నిధులు వస్తా ఉన్నాయి. మెట్రో ఫేజ్ 2 కూడా క్లియరెన్స్ వస్తా ఉంది. ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి సమావేశాల వల్ల మనకు అర్థమైంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తోటి వైష్ణవ్ తోటి కానీ కట్టర్ తోటి కానీ మనకు జరిగినటువంటి సమావేశాలలో దీని క్లియరెన్స్ వస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మెయిన్ జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టింది. ఇప్పుడు ఐఆర్ఎఫ్సి నుంచి 13,527 కోట్ల నిధులు జపాన్ సంస్థ నుంచి ఐఆర్ఎఫ్సికి వచ్చినాయి కదా, దాన్ని విడుదల చేయడం కాదు, దాన్ని రద్దు చేద్దాము, అదే 4%కు మేము ఇప్పిస్తాము, అయితే మళ్ళీ ఒకసారి ఫేజ్ 1 రీవాల్యుయేట్ చేద్దాము, అది ఇంతకుముందు ఐడిబిఐ వాళ్ళకి చేసిరు కదా, ఇప్పుడు ఎస్బీఐ కార్ప్స్కి ఇద్దాము, వాళ్ళు రీవాల్యుయేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రెండింటికి కలిపి లోన్ తీసుకుందామన్న ఆలోచనతోటి కట్టర్ గారు కానీ వైష్ణవ్ గారు కానీ అక్కడ ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారితో. ముఖ్యమంత్రి గారు కూడా ఒక పట్టుబట్టింది ఏంటంటే మాకు లోను 4% కంటే ఎక్కువ మేము కట్టలేము, మాకు బర్డెన్ అవుతుంది, మాకు 4% లోనే మేము తెచ్చుకున్నాము, అదే రేటుకు మాకు లోన్ ఇప్పించండి అంటే అది దానికి కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఫేజ్ 1 క్లియరెన్స్ అవుతుంది, ఫేజ్ 2కు అనుమతులు వస్తున్నాయి. ఫేజ్ 1 లో 13,527 కోట్ల రుణం ఏదైతే శాంక్షన్ అయిందో అది ఫ్రీజ్ చేయబడ్డది. ఆ దాని కొరకు 84 కోట్ల రూపాయలు ఫీజు పంపిస్తే దాన్ని కూడా వాపస్ చేస్తామని చెప్పి ఆ సంస్థ కూడా. కాబట్టి ఈ రకంగా అంటే మనకి ఇంతకు ముందు ఎల్ఎన్టీ వాళ్ళు కూడా 11 కోట్ల రూపాయలు దీనికి కొరకు ఖర్చు పెడితే అది కూడా వాళ్ళకు వాపస్ చేయడం జరిగింది. క్లారిటీ ఏంటంటే ముఖ్యమంత్రి గారు లెటర్ రాయడం వల్ల కిషన్ రెడ్డి గారు కదిలేండ్రు, ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ వైష్ణవ్ తోటి కానీ కట్టర్ తోటి కానీ మాట్లాడడం వల్ల మాత్రమే ఈ రోజు హైదరాబాద్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి మెట్రో ఫేజ్ 1 మెట్రో ఫేజ్ 2 లో 50% భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం ఉండడానికి కూడా ఒప్పుకున్నది. ముఖ్యమంత్రి గారు చొరవ ఎలా ఉందంటే ఇక్కడ 50% కేంద్రాన్ని ఒప్పించడమే కాకుండా మొదటి ఫేజ్ కు మళ్ళీ సేమ్ ఐఆర్ఎఫ్సి నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి ఇప్పించినా కూడా 4%కే ఇచ్చేటట్టుగా సేమ్ 84 కోట్ల రూపాయలు వాళ్ళకు ఫీజు కింద ఇస్తే అది వాపస్ చేసేటట్టుగా అన్నీ కూడా క్లియర్ గా మాట్లాడడం జరిగింది. అయితే దీంట్లో ఒకే ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మళ్ళీ ఒకసారి ఎవాల్యుయేషన్ చేద్దాము. ఇక్కడ కేంద్రం నుంచి అధికారులు, ఇక్కడ రాష్ట్రం నుంచి అధికారులు ఉంటారు, అదేవిధంగా ఎస్బీఐ ఫిన్కార్ప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతోటి మళ్ళొక్కసారి ఎవాల్యుయేట్ చేసి దాని ప్రకారం లోన్కి వెళ్దాము, ఆ బాధ్యత మేము తీసుకుంటాము, మీరు చెప్పినట్టు మేము ఒప్పుకుంటాము, 4%కే ఇప్పిస్తాము, హైదరాబాద్ డెవలప్మెంట్ కు మేము కూడా సహకరిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళను ఒప్పించడములో, మీటింగ్ చేయడములో, లెటర్ రాయడములో, కిషన్ రెడ్డిని కదిలించడములో, హైదరాబాద్ ప్రజలకు శుభవార్త చెప్పడములో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆధిక్యత కనపరిచినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అనుకున్నది అనుకున్నట్టు సాధించుకొచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్. విజేత వర్మ గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి విజేత వర్మ గారు. రైట్, ఢిల్లీ వేదికగా కూడా చర్చలు సఫలం అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ తమదే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతున్న పరిస్థితి, ముఖ్యంగా కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కిషన్ రెడ్డిని కదిలించారంటూ కూడా ఈ మెట్రో ప్రాజెక్టు పనులకు సంబంధించి కూడా సఫలం అయింది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు? ఇది కిషన్ రెడ్డి చొరవ వల్ల అయిందా, లేకపోతే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని కదిలించడం వల్ల ఈ ప్రాజెక్ట్ అనుమతులు వచ్చాయా? వినిపిస్తోందా అండి? హలో విజేత వర్మ గారు. నమస్కారం అండి, వినిపిస్తుందా అండి? హలో చెప్పండి. నమస్కారం అండి. ఇప్పుడు గత వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కిషన్ రెడ్డి గారు కావాలని ఆపుతున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడ చేయాల్సిన ఎన్నో పనులను పక్కకు వదిలేసి అండ్ ఈ గతంలో ఇచ్చిన 420 420 హామీలలో ఏ ఒక్క 4 హామీలు కూడా ఇవ్వకుండా ఏదో ఒక రకంగా ఇష్యూని డైవర్ట్ చేయడానికి మొన్న వారం రోజుల క్రితం పాపం అంటే సరిగ్గా సబ్జెక్ట్ లేకుండా ఎవరు పర్మిషన్స్ ఇస్తారు, ఏ సెంట్రల్ మినిస్టర్ పరిధిలో వస్తుంది, ఏ మినిస్ట్రీ పరిధిలో వస్తుంది అన్న కనీస సబ్జెక్ట్ లేకుండా, అవగాహన లేకుండా ఏదో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మెట్రో గురించి స్టేట్ పరిధిలోకి వస్తుంది. స్టేట్ పరిధిలోకి వచ్చినప్పుడు
సెంటర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ముఖ్యమంత్రి గారిది, ఇక్కడున్న గవర్నమెంట్ది. అది కాకుండా కేంద్రంలో ఉన్న బొగ్గు గనుల శాఖ మంత్రి గురించి మాట్లాడడము, ఆయన ఆపుతున్నాడని మాట్లాడడం, అంటే మినిమం చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా అర్థమయ్యేది ఏంటంటే ఇది పట్టణాభివృద్ధి శాఖ మినిస్ట్రీకి వస్తుంది, అట్లా రైల్వే మినిస్ట్రీ కిందకి వస్తుంది. బట్ ఇట్ డజన్ కమ్స్ అండర్ కోల్ మినిస్ట్రీ అన్న విషయం కూడా ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం మన దౌర్భాగ్యం. అది పక్కన పెడితే సరే, ఏదైతే ఏంది, నాకైతే కిషన్ రెడ్డి గారు ఒకటి అనుకున్నారు, మాకు ఈ మాట అయితే అన్నారు కదా. సరే, విత్ ఇన్ మూమెంట్స్ ఆయన చెప్పిన రోజు నుంచే విత్ ఇన్ 2-3 days ఈరోజు మీటింగ్ ని అరేంజ్ చేయడము, దాని వెనకాల ఫాలోఅప్ చేయడం. నీకు చేత కావట్లేదు, సో నాకు చెప్పినావు కదా, ఇప్పుడు నేను చూస్తా, ఇక్కడ నుంచి నాకు వదిలే అని చెప్పి ఆ విధంగా ఈరోజు కిషన్ రెడ్డి గారు వెంటనే దీన్ని తీసుకురావడం. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఇంకా కాంగ్రెస్ మిత్రులు మాట్లాడడం ఏంటంటే మేమేదో గొప్ప పని చేసేసాం, మేమేదో తెప్పించేసాము, మేము శుభవార్త తెలియజేస్తున్నాం అని చెప్పి అనడం అయితే హాస్యాస్పదం. దీంట్లో ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకున్న తర్వాతనే ఈ పనులన్నీ కూడా వేగవంతం అవుతున్నాయి. రాష్ట్ర పరిధిలో ఉన్న పని వాళ్ళు పర్మిషన్స్ లో వెంటనే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పి, అదే విధంగా డిపిఆర్ కానీ ఇవన్నీ సబ్మిట్ చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు, వాళ్ళు లేట్ చేశారు. అయినా సరే ఇది మా తెలంగాణ రాష్ట్రం, మన బాధ్యత అని ఈరోజు అనుకోని కిషన్ రెడ్డి గారు ముందట అడుగు వేయడం అనేది నిజంగా కూడా శుభ సూచకం. ఖచ్చితంగా ఈరోజు ఎవరు ఏమన్నా కూడా ఒక సిన్సియర్ గా ఒక వ్యక్తి, అంటే ఒక మినిస్ట్రీలో ఈరోజు మనకు తెలుసు కిషన్ రెడ్డి గారు ఈ దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో, ఈరోజు మినిస్ట్రీలో నెంబర్ 1 స్థాయిలో ఉండడం అనేది నిజంగా కూడా ఒక హైదరాబాద్ లా తెలంగాణ వాసిగా మనందరం కూడా గర్వించాల. సో అటువంటి పరిస్థితులలో ఈరోజు సిన్సియర్ గా ఉన్న ఒక వ్యక్తి దేనైనా పట్టుకుంటే వెంటనే సాధించగల వ్యక్తిగా ఈరోజు కిషన్ రెడ్డి గారు మళ్ళీ పేరు తెచ్చుకున్నందుకు మేము అందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అంటే మెట్రో ఫీజు నిధుల విషయంలో కూడా గతంలో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య చాలా వరకు విమర్శలు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ముఖ్యంగా కూడా ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 1 సంస్థ నుంచి తప్పుకోవడం, ఇంకొకటి హైదరాబాద్ మెట్రో రైల్ హెచ్ఎంఆర్ఎల్ దాన్ని పూర్తిగా కూడా స్వాధీనం చేసుకోవడం వల్లే కేంద్రం ఈ ప్రాజెక్ట్కి ఏమైనా ఓకే చెప్పింది. అంటే టెక్నికల్ గా ఫినాన్షియల్ గా ఉన్న ఇష్యూస్ అన్ని కూడా తొలగిపోవడం వల్లే కొంత ఈజీ అయింది అనుకోవాలా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, నేను ఇందాక విషయం చెప్పినట్టు, సో రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర పరిధిలో ఉన్నది చేయలేకపోతున్నారు కాబట్టి ఈరోజు అనేక రకాలుగా, ఈ ఒకటే మెట్రోనే కాదు, అనేక రకాలుగా ఈరోజు కేంద్రము ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటూనే ఉంది. సో దాంట్లో ఈరోజు మెట్రో సెకండ్ ఫేజ్ ని కూడా ఫాస్ట్ గా చేయాలి. ఎందుకంటే మొదటి ఫేజ్ ఎంత హిట్ అయిందో, జనాలు ఏ విధంగా హ్యాపీగా వాడుకుంటున్నారు అనేది మనందరికీ కూడా తెలుసు. సో దాంట్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మేము ముందుంటామని చెప్పి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అనేక విధాలుగా ప్రయత్నం చేసి ఈరోజు ముందుకు రావడం అనేది కూడా నిజంగా కూడా సంతోషకరమైన విషయం. విజేత వర్మ గారు అంటూ రాబోయే గ్రేటర్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఇంపాక్ట్ అంటే ఎవరికి మైలేజ్ అవుతుంది అనుకుంటున్నారు? అటు మీ బీజేపీ ప్రభుత్వానికి మైలేజ్ అవుతుందా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మైలేజ్ గా నిలుస్తుందా? అంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన గత 2.5 సంవత్సరాలలో మనం అనేక రకాలుగా ఈ పాలన ఏ విధంగా జరుగుతుందనేది మనం చూస్తూనే ఉన్నాం. ఏ హామీలు కూడా నిలబెట్టుకోలేదు. మేము కేవలం ఓన్లీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లే కాదు, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరవేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో హైదరాబాద్ పరిస్థితి కానీ, ఆ హైడ్రాన్ తీసుకొచ్చి ఈరోజు మరి ఎవరైతే ఏ విధంగా స్టాటిస్టిక్ ప్లెజర్ పొందుతున్నారో మాకు తెలియదు కానీ, ఆ హైడ్రాన్ తీసుకురావడము, ఈ హైదరాబాద్ ప్రజల్ని ఇబ్బంది పెట్టడము, అలాగే గ్లోబల్ గా రికగ్నిషన్ వచ్చే హైదరాబాద్ ని ఈరోజు రియల్ ఎస్టేట్ లో కానీ, మిగతా అన్ని రంగాల్లో కానీ, ఏ వ్యాపార రంగం చూసినా కూడా అన్ని కుదేలుగా అయిపోవడము, ఈరోజు ఇవన్నీ రికార్డు కూడా కాంగ్రెస్ పాలనది, అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. సో మేము ఈ రానున్న రోజుల్లో ఈ క్రెడిట్ జిహెచ్ఎంసీకే కాదండి, వీళ్ళు చేసే ఫెయిల్యూరు ఈ కాంగ్రెస్. గతంలో రాక్షస పాలన జరిగిందంటే అంతకంటే ఇంకెక్కువ రాక్షస పాలన ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. సో ఈ రెండు పార్టీలను ఈ హైదరాబాద్ ప్రజలు కానీ, రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో రాష్ట్ర ప్రజలు కానీ నిజంగా కూడా కోరుకోరు. ఏదున్నా కూడా భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలపడుతుంది. క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలు చేసే పని కానీ, సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ ని ప్రతి బెనిఫిషరీకి అందించాలి, చిట్ట చివరి
కూడా అందించాలన్న ఆశయంతో ఈరోజు పనిచేస్తున్నాం. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు భారతీయ జనతా పార్టీని గెలిపిద్దామని చెప్పి జిహెచ్ఎంసీ ప్రజలు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కానీ వేచి చూస్తున్నారు. ఎస్, మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే కూడా ఈ ప్రాజెక్ట్ అనుమతులకు సంబంధించి కూడా ఆ క్రెడిట్ అంతా కూడా అటు బీజేపీ పార్టీకే వస్తుంది. రాబోయే ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు డెఫినెట్గా మనం చూసుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి లేని పరిస్థితి నేపథ్యంలో కూడా ఇప్పుడు ఇది మీకు ఒక మైలేజ్గా అవుతుందా అనుకుంటున్నారా, లేకపోతే బీజేపీ పార్టీకి అంటున్నారు వాళ్ళకే డెఫినెట్గా రాబోయే జిహెచ్ఎంసీ కాదు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాకే మైలేజ్ అవుతుంది అంటారు. ఇంకొకటి ప్రాజెక్ట్ కు సంబంధించి కూడా చాలా వరకు కూడా బడ్జెట్ భారం ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 38,595 కోట్ల వరకు కూడా బడ్జెట్ భారం ఉంది. అంటే ఫేజ్ 2 కింద 122 కిలోమీటర్లకు పైగా కూడా లైన్ల విస్తరణకి ఇదంతా కూడా అదనపు భారం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అంటే 50:50 అంగీకరించినప్పటికీ కేంద్ర వాటాకి మిగిలిన భారం అదంతా కేంద్రం భరించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఖజానా పైన ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటారు? మీకు ఒక 2 విషయాలు స్పష్టంగా చెప్పాలి. నెంబర్ 1 ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ముఖ్యమంత్రికి కనీసం జ్ఞానం లేదంటే అందుకు వీళ్ళకు మినిమం జ్ఞానం లేకుండా బేసిక్స్ లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు మిత్రుడు. అసలు ముఖ్యమంత్రి గారికి ఏం తెలుసు అనేది ఈయనకి ఏం తెలుసు అండి? ఆయన ముందట వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి గారికి మినిమం జ్ఞానం లేదని చెప్తావా? నీకేమైనా జ్ఞానం ఉందా? నువ్వు చెప్పిందంటే ఏమైనా ఉందా? నువ్వు చెప్పిందంటే నేను ఇదే అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా మిత్రుడిని. మరి కోల్ మినిస్టర్ ఏమిటికి అడ్డం పడ్డాడా? కోల్ మినిస్టర్ ఏమిటికి అడ్డం పడ్డాడు? కనీసం ఏ కోణంలో అడ్డం పడ్డాడు ఆ విషయం నీకు తెలుసా? వీళ్ళకి ఏ రకంగా పట్టణాభివృద్ధి శాఖను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏం కొర్రి పెడతారంటే టికెటింగ్ డబ్బులు ప్లస్ అడ్వర్టైజ్మెంట్ మీద వచ్చినటువంటి డబ్బులు ఎల్లటికి అంటే మెట్రోకే ఉపయోగించాలి, ప్రభుత్వము ప్రయారిటైజ్ లోన్ రీపేమెంట్ కు చేస్తుందనే కొర్రి పెట్టి వాళ్ళు 13,527 కోట్ల రూపాయలు ఆపిర్రు. ఎవరు? సైంధవ్ లేక అడ్డుపడ్డది కిషన్ రెడ్డి గారే. మరి కోల్ మినిస్టర్ కి ఏం పని అండి? కోల్ మినిస్టర్ కు ఈ కోల్ చూసుకోవాలి కానీ ఇక్కడ ఏం పని ఉంటుందండి? ప్రతిసారి ముఖ్యమంత్రి గారిని పోయి రిక్వెస్ట్ పెట్టి అది శాంక్షన్ అయ్యే లోపల ఈయన పోయి అడ్డం పడతాడు. కాబట్టి మేము లెటర్ రాసినాము, లెటర్ రాసి కిషన్ రెడ్డి గారిని ఎక్స్పోజ్ చేసినాము. ఆయన తప్పనిసరి పరిస్థితి మాతో కలిసి రాక తప్పలేదు కాబట్టి వచ్చిండు. క్రెడిట్ గోస్ టు రేవంత్ రెడ్డి గారు, నాట్ టు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారితో ఏ పని కాదు, అడ్డం పడడం తప్ప. ఒకటే అంటున్నా, మిత్రుడు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నేను కూడా ఇప్పుడు ప్రధానమంత్రి గారితో మాట్లాడేటప్పుడు నేను ఇట్లాంటి అనవసరమైన వ్యాఖ్యలు మాట్లాడా, సబ్జెక్టు మీద మాట్లాడతా. ఏమంటే మినిమం జ్ఞానం లేదంటారా? మీకు ఉన్నదా మినిమం జ్ఞానం? అసలు మీరు మాట్లాడిందంటే ఏమైనా ఉందా? రివైండ్ చేసుకొని చూడండి. ఒక్క విషయం కూడా లేదు. ఒట్టినే మాట్లాడేసి ఎటుపడతాడు. నేను అనేది ఏంటంటే హైదరాబాద్ ప్రజలకు ఒక సౌకర్యార్థం కొరకు ఇప్పుడు వాస్తవంగా ఇంకొకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని రిలీజ్ చేసేది ఉండే, అయినా కూడా కొర్రి పెట్టి ఆపి 2 ఒకటేసారి వేరే దగ్గర ఇప్పిస్తామని మళ్ళీ కొర్రి పెట్టింది. కారణం ఏంటో తెలుసా అండి? అంటే క్రెడిట్ మాకు కూడా కొంత రావాలి అన్నట్టు. అంటే వీళ్ళ ప్రమేయం లేకుండా మేము తీసుకొచ్చింది రిలీజ్ చేస్తే వాళ్ళకే క్రెడిట్ పోతుంది కాబట్టి సేమ్ ఇంట్రెస్ట్ రేట్ కు మేము ఇప్పిస్తాము అని మళ్ళీ కొర్రి పెట్టి మళ్ళీ ఎవాల్యుయేషన్ కమిటీ. కాబట్టి నేను ఏమంటున్నంటే ఇప్పటికైనా హైదరాబాద్ మెట్రోకు పట్టిన శని వదిలింది, ఇప్పటికైనా వదిలింది. కాబట్టి ఇప్పటికి కూడా అడ్డుపడే ప్రయత్నాలు చేయొద్దు. ఒకవేళ అడ్డుపడితే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలలో మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఈ రోజు కిషన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేయకపోతే ఆయన కదిలేవాడు కాదు. ఎందుకంటే ప్రతిదానికి అడ్డం పడి ఏంటంటే విజయవర్మ గారు ఏం చెప్తారు? కావాలనే గతంలో వాళ్ళకి క్రెడిట్ పోతుంది కాబట్టి కొర్రీలు పెట్టి ఆపారు. బట్ ఇప్పుడు అయినా కూడా అక్కడికి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి కూడా అటు కిషన్ రెడ్డిని కదిలించిన పరిస్థితి, అందుకనే మా వల్లే ఇది సాధ్యమైందంటూ అంటున్నారు. అన్న ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చెప్తున్నారు. నేను మాట్లాడింది ఒక విధం అయితే నేను మాట్లాడిన దాన్ని ఇంకో రకంగా చిత్రీకరిస్తున్నారు. సరే పర్వాలేదు, ఈ కాంగ్రెస్ కి అదే పని. మొదటి నుంచి ఇటువంటి అడ్డగోలు ఏదొస్తుందో అన్న కనీసం పరిజ్ఞానం లేదు అన్న. నేను ఐ అడ్మిట్ మై వర్డ్. నేను మళ్ళీ అదే చెప్తున్నా, వినండి. జ్ఞానం లేదు కాబట్టి ఇట్లా అడ్డం మాట్లాడుతున్నావు, క్రాస్ మాట్లాడుతున్నావు. ఏం అర్థం కాదు నువ్వు నేను మాట్లాడితే ఇట్లా కొట్లాడుకుంటే. కొంచెం
డెకారం ఉంటది, డిబేట్ డెకారం ఉంటది, అది మెయింటైన్ చేయండి. వస్తా మీ దగ్గరికి ఒక్కసారి విజేత వర్మ గారిని మాట్లాడిద్దాం. ఇప్పుడు నేను ఇందాక అంతా మాట్లాడినా, నేను వింటూనే ఉన్నా. నేను మాట్లాడేటప్పుడు వినాలే కదా, ఆ మినిమం డెకారం మెయింటైన్ చేయండి. ఇదే మీకు మీకు ఈ కాంగ్రెస్ లకి ఇది తప్ప ఏది చేత కాదనే మా బాధ అంతా. ఇంకోటి మీద ఇంకోళ్ళ మీద వేయాలా, ఇంకొకరి మీద. కిషన్ రెడ్డి అడ్డుపడ్డాడంట. కిషన్ రెడ్డి గారు అడ్డుపడే వ్యక్తి ఎవరైనా నమ్ముతారా? మొత్తం తెలంగాణ రాష్ట్రం కాదు, మొత్తం దేశం అంతా తిరిగి వద్దాం, కిషన్ రెడ్డి గారు ఈ పని చేస్తుంటే అడ్డుపడ్డారు అని అంటే ఒక్కళ్ళు చెప్పినా సరే నువ్వు ఏదంటే అది. మాట్లాడడానికి మనకి కొంచెం ఆలోచనతోటి మాట్లాడాలి. ఎవరు ఎటువంటి వ్యక్తులు ఏ రకంగా పనిచేస్తారో అని చెప్పి కొంచెం మన ఆలోచన చేయాలి. అందుకే అనేది పరిజ్ఞానం ఉంటే ఇటువంటి మాటలు రావు. సో దయచేసి మీరు తెలుసుకోవాలి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రైట్. విజేత వర్మ గారు, అంటే ఇప్పటికీ 50:50 మొత్తంగా కూడా నిధుల వాటాకు సంబంధించి కేంద్రం ఇప్పటికీ అంగీకరించింది. బట్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఆర్థికపై ఎంత వరకు కూడా ఇది అదనపు భారం కాదంటారా? ఇప్పుడు మొత్తంగా కూడా 38,595 కోట్ల వరకు కూడా ఈ బడ్జెట్ భారం ఉంది. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి యాక్చువల్లీ తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ ని కాస్త కొన్ని లక్షల కోట్ల అప్పులకు చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వం. దాని తర్వాత ఎక్కడి నుంచి ప్రాపర్ రెవెన్యూ వస్తుంది, ఏ విధంగా జనరేట్ చేయాలనే ఆలోచన లేకుండా ఇష్టానుసారం ఖర్చులు పెట్టేసి ఏమాత్రం కూడా సరైన ప్రణాళిక లేకుండా ఈరోజు ప్లానింగ్ లో తోటి అన్ప్లానింగ్ తోటి ఈరోజు ఈ గవర్నమెంట్ నడుస్తుంది. సో ఇప్పుడు వచ్చేటి ఏదన్నా కూడా సెంట్రల్ నుంచి సపోర్ట్ దొరుకుతూనే ఉంది. అదే విధంగా లోన్ కానీ ఐఆర్ఎఫ్సి నుంచి ఇచ్చే లోన్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ స్పాన్సర్ అండ్ సెంట్రల్ సపోర్ట్ కూడా చేస్తూనే ఉంది. సో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ఇవన్నీ కూడా మనకి ఎఫ్ఆర్ఎంబిఎన్ నుంచి వచ్చేటి కానీ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే లోన్ కానీ ఏ విధంగానైనా సెంటర్ నుంచి వచ్చేటి అన్ని కూడా వస్తాయి. కాకపోతే వీళ్ళు ప్రాపర్ డిపిఆర్ మెయింటైన్ చేసి దాన్ని సరైన దిశగా తీసుకెళ్లగలిగితే ఈరోజు భారం కాకుండా ప్రజలకి నిజంగా కూడా పనికొచ్చే పని జరుగుతుంది అని అంటే దాని నుంచి రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేయాలన్న ఆలోచన ఉండాలి. కానీ ఎక్కడికక్కడ ఏ మినిస్టర్ కా మినిస్టర్ ఈరోజు కాంగ్రెస్ సెంటర్ పవర్ ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉందా? 10 మంది దగ్గర ఉంది. 10 మంది మినిస్టర్లు, 10 మందికి ముఖ్యమంత్రులే. 10 ముఖ్యమంత్రులు వెళ్తున్న రాష్ట్రం ఇది. రేవంత్ రెడ్డి గారిది ఒక సెంటర్ పవర్, ఇంకొక ఆయన నల్గొండది ఒకటి, అటు ఖమ్మం ఒకటి, అటు ఎట్లా పడితే అటు ఉంది. ఒక సమన్వయం లేదు వీళ్ళ దాంట్లో. వీళ్ళకి సమన్వయం ఉంటే ఈరోజు రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. వీళ్ళు చెయ్యలేకనే, వీళ్ళతోటి కాకనే ఆయన ఆపిర్రు, వీళ్ళు ఆపిర్రు. ఎందుకు ఆపుతారండి? ఎవరైనా ఏ రాజకీయం ఎందుకు ఆపుతారు? దేనికోసం ఆపుతారు? ఈరోజు హైదరాబాద్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను కుకట్పల్లిలో ఉంటున్నా. కుకట్పల్లిలో ఒక రోడ్ వేయాలి, దానికోసం నేను పక్కనున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆపిండంటే నడుస్తుందా? కుదురుతుందా? అది ఏ రాజకీయ నాయకుడు ఆపరు. ఎవరైనా సరే రేపటి రోజు నేనైతే రేవంత్ రెడ్డి గారు కూడా ఏదన్నా వస్తే ఆపుతారని అయితే నేనైతే అనుకోను. ఇటువంటి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ ఊరికే మనకి చేతగాక మనం చేయలేక వేరే అనేది. రైట్. నర్సయ్య గౌడ్ గారు, ఇప్పటికే కూడా చాలా వరకు తెలంగాణ ఆర్థిక పరిస్థితి కొంచెం భారంగా ఉన్న నేపథ్యంలో, అంటే ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, పాత బస్తీ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మొత్తంగా కోకాపేట నుంచి ఒక కీలక రాష్ట్రాల్లో కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. బట్ క్షేత్రస్థాయిలో కూడా అంటే భూసేకరణకు సంబంధించి కూడా డిపిఆర్లు సిద్ధం చేసినప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ కి అనుకున్న సమయానికి అంటే 2030 కల్లా కూడా ఈ ప్రాజెక్ట్ మొత్తంగా కూడా అంటే మిగతా భారం ఏది పడకుండా ఉండే విధంగా కూడా క్లియర్ అయ్యడానికి అటు పూర్తవుతుంది అనుకోవాలా మొత్తంగా? ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఆపిండు అని అంటే వాళ్ళకు నొప్పి కలుగుతుంది. నేను ఒక మాట చెప్తాను, నిన్నటి మీటింగ్ లో కూడా ఐఆర్ఎఫ్సికి 13,527 కోట్ల రుణము ఆల్రెడీ శాంక్షన్ అయ్యి అకౌంట్ లోకి వచ్చింది. వీళ్ళు ఖాళీ రిలీజ్ చేయాలి, దాన్ని రిలీజ్ చేయకుండా మళ్ళీ ఆపేసి చూడండి, మళ్ళీ 2 నెలల టైం పడుతుంది. ఇప్పుడు నేను అన్నది అబద్ధం అవుతుందండి. అది ఆల్రెడీ మీ అనుమతితోటే వచ్చినటువంటి రుణము. మీరు పెట్టిన కొర్రీలు నేను చెప్పాను. అనవసరంగా 13,527 కోట్ల రూపాయల రుణము వచ్చేస్తే ఇప్పుడు రోజుకు 2.5 కోట్ల రూపాయల నష్టం ఎందుకు జరుగుతుందండి? నువ్వు వీళ్ళ ఉద్దేశం ఏం తెలుసా? మీకు మంచి పేరు రావద్దు, మీరు పని చేయొద్దు, మీరు మా చెప్పు చేతలలో ఉండాలి. ఎందుకంటే శాంక్షన్ అక్కడి నుంచే రావాలి కాబట్టి. అక్కడ ఉన్నోళ్ళే కదా ఆపేది. ఇంకెవరైనా ఆకాశరామన్ వస్తాడా లేదా పాకిస్తాన్ నుంచి వస్తాడా? కాబట్టి నేను ఏమంటున్నా, ఇక్కడి నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇలాంటి పనులు చేస్తాడు. మాకు బాగా తెలుసు. వారు చేయొచ్చు, వాళ్ళకి తెలిసిన పనులే ఇవి. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి తెలిసిన పనులే ఇవి.
కాబట్టి నేను ఎక్స్పోజ్ చేసినాం, కాబట్టి మీటింగ్ తీసుకెళ్ళాము. అయినప్పటికీ కూడా 13,527 కోట్ల రూపాయలు మళ్ళీ ఫ్రీజ్ చేసిరు, దాన్ని వాపస్ చేస్తూ టైం వేస్ట్, డబ్బులు వేస్టే కదా. 4 కోట్ల పైచీలకు ఇది ఎవాల్యుయేషన్ కు ఇచ్చిన డబ్బులు పోయినట్టే కదా. మరి ఇప్పుడు వీళ్ళు నష్టం చేస్తురా, లాభం చేస్తురా? వీళ్ళు అడ్డం పడుతున్నట్ట, అడ్డం పడనట్ట? నేను అనేది వాస్తవం, ఇది నిజం కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని తన చెప్పు చేతులలో ఉంచుకునే విధంగా ఎవరో ఒక కొర్రి పెట్టేసి వచ్చిన లోన్లను కూడా ఆఫ్ చేస్తా ఉంది. ఇదే విషయం నేను చెప్తా ఉన్నా. కాబట్టి నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు ఎవరికి ఎక్కడ వాత పెట్టాలనో పెట్టి వాళ్ళను కదిలించి పని తీసుకొస్తా ఉన్నాడు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1, మెట్రో ఫేజ్ 2 సాధించినందుకు మరొకసారి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి డ్రైవ్ లో పాల్గొన్నందుకు మిట్టా నర్సయ్య గౌడ్ గారు, విజేత వర్మ గారు. సో మెట్రో ఫేజ్ 2 నిధుల విషయంలో గతంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా చాలా వరకు విమర్శలు నడిచే, బట్ ప్రజలకు అత్యంత ఉపయోగపడే ఇటువంటి ప్రజా రవాణా విషయంలో కూడా లాభ నష్టాలు వెతుక్కోవడం రాజకీయ పార్టీలకు ఎంతవరకు కూడా సమంజసం అనే కూడా క్వశ్చన్ అయితే ఇక్కడ లేవనెత్తుతున్న పరిస్థితి. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.